మనము ఆన్లైన్ బైబిల్ స్టడీలోనికి ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామములో మరొకసారి తండ్రి, మేము నీ సన్నిధిలో ఆన్లైన్లో కూడడానికి మీరు చేస్తున్న సహాయంకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే, భక్తిహీనులుగా, దూరస్తులుగా ఉన్నప్పుడే, శత్రువులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. మా కొరకై ఈ లోకానికి వచ్చారు. కలవరి మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచారు. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. మమ్మల్ని కుమారులుగా అంగీకరించారు, స్వీకరించారు. మమ్మల్ని రాజులుగా, యాజకులుగా, అనేకుల కోసం విజ్ఞాపన చేసే యాజకులుగా, జతపని వారిగా, తోడుపని వారిగా, రాయబారులుగా, సాక్షులుగా ఈ భూలోకంలో ఉంచుకున్నందుకు మీకు ఎంతో వందనాలు. మాకు ఆశ్రయ దుర్గముగా, రక్షణ శృంగముగా, మాకు ఎత్తైన కోటగా, మా చుట్టూ ప్రాకారముగా, మా దాగు చోటుగా మీరున్నందుకు వందనాలు. మాకు మీరు ఇమ్మాన్యుయేలుగా, ఎబెనేజర్గా ఉండి ఈ కష్టమైన పరిస్థితుల మధ్యలో సహాయపడుతున్నందుకు మీకు ఎంతో వందనాలు. మాకు ఇచ్చిన తండ్రి సంఘములకే వందనాలు. బేగంపేట, బోయినపల్లి, బాలంరాయ్, ఈ సంఘములకై షామీర్పేటలో, పన్నాలో ఉన్న విశ్వాసులు వీరందరికీ కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన నమ్మకమైన వాగ్దానములకే వందనాలు. ఏషియా 27:3, యెహోవాను నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీకు రాకుండా దివారాత్రము కాపాడుచున్నానని ఇచ్చారు, నెరవేరుస్తున్నారు. జకర్యా 2:5 కూడా ఈ వాగ్దానం ఇచ్చారు. ప్రభా, మీ చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును, నేను మీ మధ్యలో నివాసినై మహిమకు కారణభూతుడు అవుదును అని చెప్పారు. మీ వాగ్దానాలు అవును ఆమెన్ అన్నట్లు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఈ సాయంకాలం తండ్రి బైబిల్ పట్టణం కొరకై మీ సన్నిధికి వచ్చాము. మరొకసారి మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకొనిచున్నాం తండ్రి. మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. పవిత్రమైన చేతులతో, పవిత్రమైన హృదయంతో, నోటితో నిన్ను సేవించినట్లుగా ఈ సాయంకాలం మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలు కూడా కుటుంబాలతో తండ్రి దేవుని వాక్యం వినడానికి, కూర్చోవడానికి బైబిల్తో, పాఠ్య పుస్తకాలతో సహాయం చేయండి. కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. డిస్టర్బెన్సెస్ ఏమి రాకుండా కూడా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరే కనికరించండి, పాటను ఆశీర్వదించండి, దేవుని వాక్యం దీవించండి. వాక్యం వినేవారుగా కాకుండా చేసేవారుగా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయమును కూడా మీరు స్వాధీనపరచుకోండి. మా తలంపులకు, ఆలోచనలకు కావలి ఉండండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని కూడా మీరు ముట్టి బాగు చేయండి. బ్రదర్ యేసుదాస్ గారు, దేవుని సేవకులు, యాక్సిడెంట్ గురయ్యారు. దయచేసి ఆయన మీరు కనికరించి ప్రభా, ప్రాణాపాయ స్థితి నుంచి మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేశమంతటా, ప్రపంచమంతటా, మా స్టేట్లో, మా బస్తీల్లో ఉన్న ఈ కరోనా భయంకరమైన వ్యాధి నుంచి ప్రజలు మీరు కాపాడి మీ కనికరం చూపించమని మాత్రమే ప్రార్థిస్తున్నాం. ఈ ఆన్లైన్ పరిసరాలన్నింటినీ మీరు ఆస్వాదించండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన, బలమైన, శక్తిగల నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. సియోను గీతాల్లో నుంచి మనము 733వ పాట పాడుకుందాం. 733. ప్రభుని దర్శనం, యేసుని దర్శనం ఉంది, సేవ చేయము దేవునికి. దేవుని సేవ మనం ఎలా చేయాలో ఈ పాట ద్వారా నేర్చుకుంటాం. 733. ప్రభుని దర్శనం, యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం, యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ఇండియా దేశము రక్షణకై నిన్నిది ఘోరమ్మనెను. ఇండియా దేశము రక్షణకై నిన్నిది ఘోరమ్మనెను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగేను. ప్రభుని దర్శనం, యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. ప్రభుని దర్శనం, యేసుని దర్శనముంది, సేవ చేయుము దేవునికి. సిలువపై తన ప్రాణమునిచ్చెను కలుషాత్ములకై. సిలువ
తన హృదయములో ఇండియా దేశమునకు స్థలమిచ్చెను. తన హృదయములో ఇండియా దేశమునకు స్థలమిచ్చెను. ప్రభు నిదర్శనం యేసు నిదర్శనముంది, సేవ చేయుము దేవునికి. ప్రభు నిదర్శనం యేసు నిదర్శనముంది, సేవ చేయుము దేవునికి. యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి. యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి. రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా. ప్రభు నిదర్శనం యేసు నిదర్శనం పొంది, సేవ చేయుము దేవునికి. ప్రభు నిదర్శనం యేసు నిదర్శనం పొంది, సేవ చేయుము దేవునికి. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. ఆత్మల రక్షణకై సోదరుడా ఆశతో లేచిరా. విస్తారముగా పోతయున్నది నూతన బలమునరా. విస్తారముగా పోతయున్నది నూతన బలమునరా. ప్రభు నిదర్శనం యేసు నిదర్శనం పొంది, సేవ చేయుము దేవునికి. ప్రభు నిదర్శనం యేసు నిదర్శనం పొంది, సేవ చేయుము దేవునికి. మనం బైబిల్ పైకెత్తి ఆ శ్రేష్టంబవు గ్రంథములు అనే బైబిల్ పల్లవి పాడుకుందాం. శ్రేష్టంబవు గ్రంథములో చోట చూసిన ఆదరణయున్నది. సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుము. The grand old book, you find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing on the grand old book. దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 45వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 45 verses 1 to 15. Shall we read all together please? నాతో కలిసి చదవండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసి కొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి.
అప్పుడు అతడు, ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడనైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోతయనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషెను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవా, ఇంతవరకు మీ సన్నిధి ఇచ్చినందుకు వందనాలు. పాడిన పాట ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్నారని, మా హృదయాన్ని నీ వాక్యముకై సిద్ధపరిచారని నమ్మి స్తుతిస్తున్నాము. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి. మమ్మను మీ గొప్ప ఉన్నతమైన సేవ కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. సమయమును మా తలంపులను స్వాధీనపరచుకోండి. అయోగ్యదాసు నన్ను కూడా మీరు సిలువ చాటున మరుగు చేసి మీ రక్తంతో కడిగి పరిశుద్ధమైన పాత్రగా మట్టుకే వాడుకోండి. వినేవారిగా మాత్రం కాకుండా మేమందరం చేసేవారిగా ఉంచండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప వలన మనము కొన్ని వారములుగా జోసెఫ్ స్టోరీని మనం చదువుతున్నాం. యాక్చువల్గా జెనసిస్ ఆదికాండం నుంచి మనం స్టార్ట్ చేసాం, ముందు ఆన్లైన్కి ముందు న్యూ జెరూసలేంలో. సో మధ్యలో మనం ఇప్పుడు జోసెఫ్ స్టోరీని చదువుతున్నాం. సో జోసెఫ్ స్టోరీలో మనము సులభంగా ఆయన జీవితం అంతా, మెసేజ్ అంతా కూడా, ఆయన లైఫ్ మనకి ఏం మెసేజ్ ఇస్తుందో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక చిన్న సింబల్ గుర్తుపెట్టుకుంటే చాలని చెప్పాను. ఏమిటది? ప్లస్. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్లస్గా ఉండాలి, మైనస్గా ఉండకూడదు. జోసెఫ్ అనే దానికి అర్థం అదే, ప్లస్. మనం ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, మందిరంలో ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, పెళ్ళిళ్ళలో ఉన్నా, ఎక్కడున్నా ప్లస్సే, మైనస్లాగా ఉండకూడదు. సో అదే జోసెఫ్ నేర్పే పాఠం మనకు. యేసు ప్రభు జీవితం కూడా జోసెఫ్కి ఎలాగ దగ్గరగా పోలికగా ఉందో కూడా మనం అక్కడక్కడ మనం చూస్తూ వచ్చాము. హౌ హీ రిజెంబల్స్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలా దగ్గర పోలికలు అందరికంటే ఎక్కువగా ఉన్నాయి జోసెఫ్లో. సో ఇంతవరకు జరిగిన కథ క్లుప్తంగా చెప్పాలంటే, జోసెఫ్ని వారు అమ్మివేశారు సహోదరులు. ఆయన ఐగుప్తులో, ఈజిప్టులో ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రిజనర్ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. పిట్, ప్రిజన్, ప్యాలెస్, ఇదే దారి. మనల్ని కూడా దేవుడు ఇలాగే ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. శ్రమలు, కష్టాల ద్వారానే మనము హెచ్చించబడతామని యేసుప్రభు జీవితంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 దాకా మనం చూసాము. ఆయన కూడా ముందు తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన శిశువుగా పుట్టి తర్వాత శిలువ మీదకి వెళ్ళాడు, తర్వాత సింహాసనం మీదకి వెళ్ళాడు. సో జోసెఫ్ లైఫ్ అది మనకు చూపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చదువుకుంటున్న భాగాల్లో అన్నలను ఆయన హార్ష్గా బిహేవ్ చేసేది, ట్రీట్ చేసేది మనం చూసాం. కరువు వస్తుంది, ఎలా వచ్చాడు ప్రిన్స్గా? ఆయన ఎలా వచ్చాడంటే, ఫరోకు దేవుడు కళలు అనుమతించాడు,
చూడండి ఏ ఏ సంగతులను సాతాను జోసెఫ్ జీవితంలో ఆయన్ను తగ్గించడానికి కష్టపెట్టడానికి వాడుకున్నాడో వాటినే దేవుడు వాడుకొని సింహాసనం మీదకి తెచ్చేది మనం చూస్తాం కదా. ఇప్పుడు జోసెఫ్ తన బ్రదర్స్ని ఆయన డీల్ చేస్తున్నాడు. ముందు 7 సంవత్సరాలు సమృద్ధి గల సంవత్సరాలు వచ్చాయి. ఈజిప్టులోనే కాదు ప్రపంచమంతటా వచ్చాయి, కనాన్లో కూడా. తర్వాత 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యాయి మనం 45th చాప్టర్ చదువుకునేటప్పుడు. సో ఇప్పుడు జోసెఫ్ వయసు ఎంత అంటే సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు లేకుంటే ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 30 years అని మనం చదివాం కదా. తర్వాత 7 years సమృద్ధి గల సంవత్సరాలు 37 ప్లస్ 2 years ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కరువు ఉంది అంటున్నాడు, అంటే 39 years అన్నమాట. ఈ బ్రదర్స్ కూడా దాదాపు ఇప్పుడు 49 50sలో అట్లా ఉంటారు, అంటే పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ. సో అక్కడ కరువు వచ్చింది కాబట్టి ఆ బ్రదర్స్ కూడా ఇప్పుడు ఐగుప్తుకు వచ్చారు, ఈజిప్ట్కి వచ్చారు. ఎంత కఠినంగా వారితో ప్రవర్తించాడో మనం చూసాం గత దినాల్లో. అదే సమయంలో తన హృదయంలో వారి పట్ల దుఃఖం వేదన కూడా ఉంది. దేవుడు కూడా మనల్ని అలాగే ట్రీట్ చేసేది చూస్తాం. ఎందుకు ఇలాగా దేవుడు శ్రమల గుండా కష్టాల గుండా కఠినంగా మనతో వ్యవహరిస్తున్నాడు అంటే, ఈయన ఎందుకు వ్యవహరిస్తున్నాడు? ఈ బ్రదర్స్నే, ఈ సహోదరులనే వారు చేసిన తప్పులు వారికి గుర్తు చేయడానికి, వారు పశ్చాత్తాపడడానికి, ఎలాగా వాళ్ళ తమ్ముడి పట్ల జోసెఫ్ పట్ల వారు క్రూరంగా ఉన్నారో, క్రూయల్గా ఉన్నారో, వాళ్ళ నాన్న పట్ల ఎంత నిర్దయగా మెర్సిలెస్గా బిహేవ్ చేశారో వాళ్ళకు గుర్తు చేసి పశ్చాత్తాపం తీసుకురావాలని ఆయన ఉద్దేశం. సో అదే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. సో ముందు ఫస్ట్ టైం ఒకసారి షిమ్యోను బంధించాడు, సెకండ్ టైము బెంజమిన్ని బందీగా తీసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు ఏ యూదా అయితే జోసెఫ్ గుంటలో ఉంటే మనకి ఏమి లాభము, అమ్మివేస్తే లాభం వస్తుందని 20 వెండి నాణాలకి అమ్మాడో, అదే జూదా డిఫెండ్ చేసేది, ఒక లాయర్ లాగా మాట్లాడేది మనం చూస్తాం. మేము ఇప్పుడు వెళ్తే మా నాన్నగారు చనిపోతారు చూడగానే, ఈ బెన్యామిన్ లేకపోతే బతకలేడు ఆయన, కాబట్టి దయచేసి బెంజమిన్ ఏం చేయకు, నేనుంటాను దానికి ప్రతిగా, అలాగా పూట పడేది మనం చూస్తాం. ఆయన షూరిటీ ఇస్తున్నాడు, నేనుంటాను, ఆయన పంపించేయండి అలాగే చెప్తున్నాడు. ఆయనకు బదులు నన్ను బంధించండి అని యూదా చెప్తున్నాడు. సో దీన్ని బట్టి జోసెఫ్ ఏం అర్థం చేసుకున్నాడంటే, వీరిలో మారు మనసు ప్రారంభమైంది, దేవుడి సంగతికి తలస్తున్నారు వారు, దేవుడు ఇలా చేశాడే అని అంటారు కదా. సో బెన్యామిన్ను ప్రేమిస్తున్నారు, బెంజమిన్ను, అంతేకాకుండా ముసలి తండ్రి అయిన యాకోబును కూడా ప్రేమిస్తున్నారు. ముందు జోసెఫ్ పట్ల కఠినంగా క్రూరంగా బిహేవ్ చేసినట్టు ఇప్పుడు చేయట్లేదు వారు. దెర్ ఈజ్ ఎ చేంజ్, రిపెంటెన్స్. అది గమనించాడు, అది తెలుసుకున్నాడు, కన్ఫర్మ్ అయింది. ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నన్ను ఉండనిచ్చి ఈ చిన్నవాని తన సహోదరులతో వెళ్ళనిమ్ము అని 44:33లో చెప్తున్నాడు. 34లో ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటే గాని నా తండ్రి ఎదుగు నేను ఎట్లు వెళ్ళగలను, వెళ్ళి నీడలో నా తండ్రికి వచ్చి అపాయం చూడవలసి వచ్చునని చెప్పాను. సో ఇవన్నీ విన్న తర్వాత జోసెఫ్కి కన్ఫర్మ్ అయింది ఏంటంటే వీళ్ళు మారారు. ఇప్పుడు వీరిని 45వ అధ్యాయం 45 చాలా ప్రాముఖ్యమైన చాప్టర్ ఇది. లిసన్ వెరీ కేర్ఫుల్లీ. జోసెఫ్ ఈస్ ప్రిపేరింగ్ హిస్ బ్రదర్స్ టు సెండ్ టు హిస్ ఫాదర్ యాజ్ హిస్ విట్నెసెస్. జోసెఫ్ ఏం చేస్తున్నాడు? తన తండ్రి దగ్గరికి తన అన్నలనే సాక్షులుగా పంపిస్తున్నాడు తన గురించి చెప్పడానికి, టు ప్రొక్లెయిమ్ హిస్ గ్రేట్నెస్. ఇది 45th చాప్టర్లో మనం చూడబోతున్నాం. ఏ సహోదరులైతే కఠినంగా జోసెఫ్ పట్ల వ్యవహరించారో, తండ్రి పట్ల నిర్దయగా వ్యవహరించారో, అలాంటి సహోదరుల్ని మార్చిన తర్వాత, పశ్చాత్తాపం కలిగించిన తర్వాత, ఇప్పుడు వారిని సేవ కొరకు వాడుకుంటున్నాడు జోసెఫ్. యేసు ప్రభు కూడా అంతే. కొన్నిసార్లు మన జీవితాల్లో కఠినమైన విషమ పరీక్షలు పెడతాడు, తట్టుకోలేనంత పరీక్షలు పెడతాడు. కొన్నిసార్లు అనుకుంటాము ఈ శ్రమలు నేను తట్టుకోలేను అనుకుంటాము. 1 కొరింథీ 10వ అధ్యాయంలో మీరు సహించగలిగినంతకంటే ఎక్కువ శోధన మీకు రానియనని ఉంది, కానీ బ్రదర్ నేనైతే సహించలేనంత శ్రమలు పొందుతున్నాను అని కూడా మనం చాలాసార్లు ఇతరులతో చెప్తాం. నిజమే, అది ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ముందు రోజుల్లో సిద్ధపరిచి తన సేవ కొరకు వాడుకోవాలి. హీ కెన్ ట్రస్ట్ దోస్ పీపుల్ హూ హ్యావ్ బిన్ టెస్టెడ్. పరీక్షించబడిన వారినే
ఆయన తన సేవ కొరకు నమ్మి వాడుకుంటాడు. టెస్టెడ్ బ్రదరన్, నౌ దే ఆర్ ట్రస్టెడ్, నౌ దే ఆర్ బీయింగ్ సెంట్ టు ప్రొక్లెయిమ్ హిస్ గ్రేట్నెస్ టు దేర్ ఫాదర్. అది కథ. ప్రిపరేషన్ ఫర్ సర్వీస్. మొదట 45వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ప్రిపరేషన్. ఫస్ట్ పార్ట్లో ఆయన ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు, తర్వాత ప్యాటర్న్ ఆఫ్ సర్వీస్, తర్వాత భాగంలో మనము సేవా పద్ధతి, సేవా విధానం, పరిచర్య ఎలా చేయాలి అని మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. చూడండి, రికన్సిలేషన్. ఫస్ట్ రికన్సైల్ అవుతాడు ఆయన వాళ్ళతో. హ్యావింగ్ ఎక్స్పోజ్డ్ దెమ్, discovered their evil, he now wants to show the greater grace. What is that greater grace? Free forgiveness. They should know all is fully known, fully forgiven against whom they sinned. ఎవరికి వ్యతిరేకముగా వారు ఇంతవరకు ప్రవర్తించారో, పాపం చేశారో వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు ఎంత దుష్టుల్లో తెలుసుకున్నారో, వారి పాపాన్ని బట్టబయలు చేశాడో రియలైజ్ అయ్యేలాగా ఇప్పుడు అవన్నీ కూడా క్షమించబడ్డాయి అని వారికి చెప్తున్నాడు అనమాట. క్షమించేశాను, అది ప్రూవ్ చేసుకోవాలి. ఈయన క్షమించాడు అని, ప్రేమిస్తున్నాడని ప్రూవ్ చేసుకోవాలి. రికన్సిలియేషన్. ముందు కఠినంగా దూరంగా ఉన్నారు వారు, ఇప్పుడు దూరంగా ఉండకూడదు, వారు దగ్గరికి రావాలి. రికన్సిలియేషన్. సో ఏం చేస్తున్నాడు? 45:45 చూడండి, చాలా సింపుల్ మెసేజ్ ఇది. ఏసేపు తన ఎదుట నిలిచిన వారి ఎదుట అణుచుకునే జాలుగా నా ఎదుటి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాను. తాను తెలియజేసుకున్నప్పుడు అతని ఎదుట ఎవరూ నిలిచి ఉండలేదు. చూడండి ఎలాగ రివీల్ చేసుకుంటున్నాడో ఫస్ట్ మనం చూస్తాం. ది రివెలేషన్ ఆఫ్ జోసెఫ్. రెవల్యూషన్ ఆఫ్ జోసెఫ్. జోసెఫ్ తన్ను తాను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, తను తాను బయలుపరచుకొనిన విధానము మనం చూస్తాం. ద రెవల్యూషన్ ఆఫ్ జోసెఫ్. He wants to reveal himself. Nothing less will satisfy his heart. ఇంతవరకు జోసెఫ్ ఎవరో తెలియకుండా, తనెవరో తెలియకుండా మీరు జాగ్రత్త పడ్డాడు. ఇంకా భరించలేకపోతున్నాడు, హృదయం పగిలిపోతుంది. చెప్పకపోతే గుడ్డ బద్దలవుతుంది అంటారు చూసారా, అలాగనమాట. అందుకని అందరినీ ముందు బయటికి పంపించమంటున్నాడు. ఎందుకంటే అన్యజనులు వాళ్ళ దగ్గర, ఈజిప్షియన్ దగ్గర వీళ్ళ ప్రైవేట్ సంగతులు అంతగా తెలియటం ఇష్టం లేదు. అంటే వీళ్ళు ఏడవటం ఇవన్నీ కూడా ఆయన చూడటం ఇష్టం లేదు. ప్రైవసీ హీ వాంట్స్ టు మెయింటైన్. హీ వాంట్స్ టు బి అలోన్. He wants to be alone with his brothers to reveal himself. అది ముఖ్యమైన సంగతి. దేవుడు కూడా అలాగే, యేసు ప్రభు కూడా అలాగే. He wants to reveal himself to us. ఎప్పుడు? when we are alone. మనతో ఒంటరిగా ఉన్నప్పుడు తను తాను ప్రత్యక్షపరచుకోవాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. అందుకని గట్టిగా అరుస్తున్నాడు, కాజ్ ఎవ్రీవన్ టు గో అవుట్. అందరిని బయటికి పంపించేయండి అంటున్నాడు. He wants to be alone. చూడండి, మనం చూసే సందర్భాల్లో యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజియా 6th చాప్టర్లో యెషయా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పెద్ద దర్శనాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. తన గురించిన దర్శనం. సెరూపులు 2 రెక్కలతో మొహం కప్పుకొని, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచున్నారు. అది చూశాడు ఆయన. చూసినప్పుడు అన్నాడు, గట్టిగా ఇలా గరిచాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. ఐజియా 6:1-8 ఇదే మనం చదువుతాం. దేవుడు తాను ఎంత పరిశుద్ధుడో యెషయాకు బయలుపరిచాడు. ఆ గొప్ప పరిశుద్ధతను ఆయన చూసినప్పుడు యెషయా ఇలాగన్నాడు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అని గట్టిగా కేక వేశాడు. యెషయా దేవుని ప్రత్యక్షతను ఒంటరిగా ఉన్నప్పుడు చూశాడు. సమరయ స్త్రీ సంగతి మనకు తెలిసిన విషయమే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో శిష్యులను ఆయన 12 మందిని సుకారుని ఊర్లోనికి పంపిన తర్వాత ఆ స్త్రీతో ఆయన ఒంటరిగా మాట్లాడుతున్నాడు. తాను బయలుపరచుకోవడానికి దేవుడు ఆ ఒంటరితనాన్ని వాడుకుంటున్నాడు. నేనే మెస్సియాను అని చెప్పకముందు తన పాపాన్ని జ్ఞాపకం చేసి తనను ఒప్పింపజేసే సంగతి మనం చూస్తాం ఒంటరిగా. అలాగే శిష్యులు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత వారు భయాందోళనతోనే ఉన్నారు. ఇంకా ఒక రూమ్లోనే ఉన్నారు వారు. యేసుప్రభు వారు ప్రత్యక్షమై, మూసిన తలుపులు ఉన్న ఇంటిలో ప్రత్యక్షమై, మీకు సమాధానం కలుగునుగాక అంటే వారు భయపడిపోతున్నారు. వారు ఆ భయాందోళన తీసివేస్తాడు ఆయన. చూడండి, నేను నా చేతులు చూడండి అని కూడా చెప్తాడు ఆయన.
ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఒంటరిగా అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏకాంతంగా దేవునితో గడిపే సమయం మనం తప్పక కలిగి ఉండాలి. సమరయ స్త్రీ, శిష్యులు వీరందరూ అయితే చూపిస్తున్నారు. హీ వాంట్స్ టు ఫర్గివ్ us. మన పాపాలు ఆయన క్షమించడానికే ఇవన్నీ చేస్తున్నాడు. అయితే మనకు ఆయనకు సమయం ఇవ్వాలి, ఆయనతో గడిపే సమయం ఇవ్వాలి. స్టెప్ బై స్టెప్ తన ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చుకుంటాడు. దానికి మొదటి స్టెప్ ఏమిటంటే హీ విల్ కన్విక్ట్ అబౌట్ అవర్ సిన్స్. మన పాపాల గురించి ఆయన ఒప్పింపజేయడానికి మనల్ని ఒంటరిగా దర్శించాలని కోరుతున్నాడు. పంపించిన తర్వాత ఏమంటున్నాడు? 3వ వచనం, ఆదికాండం 45:3. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బతికున్నాడు, ఐ యామ్ జోసెఫ్ అని చెప్తున్నాడు. ఐ యామ్ జోసెఫ్ అనే మాట చెప్పినప్పుడు సహోదరుల రియాక్షన్ ఎలా ఉంటుంది చూడండి. బాంబు వేసినట్టుంది ఇప్పుడు వారికి. సడన్గా బాంబు పడితే మనం ఎంత భయపడిపోతాం. నేను యోసేపును, జోసెఫ్ అనగానే సహోదరులందరూ కూడా అంత భయపడి భయాందోళనకు గురవుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. చచ్చిపోయాడు వారి హృదయంలో జోసెఫ్. వారే అమ్మివేశారు. చాలా సంవత్సరాలు అయింది, 22 years అయింది. వారు చూడక ఇంకా బ్రతికుంటాడని వారికి ఆలోచన కూడా రాలేదు వారికి. అయితే ఇప్పుడు నేను జోసెఫ్ను అని చెప్తున్నాడు. అందుకని వీళ్ళు చాలా భయపడుతున్నారు. అమ్మివేసిన జోసెఫ్, గుంటలో పడేసిన జోసెఫ్, లాభం కోసం అమ్మేసిన జోసెఫ్ వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు ఇంకా ఏ ప్రూఫ్ అక్కర్లేదు. ఇక నేను జోసెఫ్ను. చూడండి ఎలాగ స్టెప్ బై స్టెప్ జోసెఫ్ డీల్ చేస్తున్నాడు. సమరయ స్త్రీ తన పాపాన్ని గురించి ఒప్పింపజేసిన తర్వాత నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని చెప్పాడు. తన పాపం గుర్తుకొచ్చింది. తర్వాత అంటున్నాడు, నేనే మెస్సియాను. యోహాను సువార్త 4:26, John 4:26, ఐ యామ్ ద మెస్సియా. మెస్సియా గురించి ఆమె ఎత్తింది టాపిక్. మెస్సియా వచ్చినప్పుడు మాకు ఈ సంగతులు చెప్తాడు ఆరాధన గురించి అంటే నేనే మెస్సియాను. అలాగే బయలుపరుచుకున్నాడు. శిష్యులు కూడా అలాగే బయలుపరిచాడు. నేను తిరిగి లేచాను, నేను యేసుప్రభునే, నేను మీ దగ్గర ఉన్నవాడినే, మీకు చెప్పినట్టుగా లేచాను. లేఖనాలన్నీ కూడా చూడండి, లేఖనాల నుంచి రుజువు చేశాడు. లేఖనములను నమ్మని మందమతులారని వారిని గద్దించాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ రిజన్ క్రైస్ట్. యేసుప్రభు వారు తిరిగి లేచిన యేసుప్రభు వారికి బయలుపరిచాడు. మనకు కూడా అలాగే మన పాపముల గురించి ఒప్పింపజేస్తున్నాడు. తాను తిరిగి లేచిన యేసుప్రభు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏలుచున్న యేసుప్రభు వారు మన హృదయాలను ఏలడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సో ఇలాగ హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్. మొదటిది రికన్సిలియేషన్లో ఏం చూస్తున్నామంటే ఎలాగ సమాధాన పడుతున్నాడు అంటే మొదటిది ద రెవల్యూషన్ ఆఫ్ జోసెఫ్, రెండవది ది రియాక్షన్ ఆఫ్ బ్రదర్స్, ప్రతిస్పందన. ప్రతిస్పందన ఏమిటి? వారు చాలా భయపడిపోయారు. ఇక సహోదరులు ఉత్తరం ఇయ్యలేకపోయారే. సమూహము 3వ వచనం 45:3. అతని సహోదరులు 2వ లైన్లో అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయేది. ఉత్తరం ఇయ్యలేదు, భయపడిపోతున్నారు ఆయనకు. మనకు కూడా అంతే. పరిశుద్ధమైన దేవుని ముందు మనం నిలబడినప్పుడు మన పాపములన్నీ గుర్తు చేసుకొని మనలో భయము, ఆందోళన, గిల్టీ కాన్షియన్స్ ఇది మనకు బిగిన్ అవుతుంది. రియాక్షన్ ఈజ్ ఫియర్. ఇంతకుముందు ఆయన ర్యాష్గా బిహేవ్ చేశాడు. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎందుకోసం, ఏం చేయబోతున్నాడో వారికి అర్థం కావట్లేదు. వారికి శిక్షించబోతున్నాడా, చంపబోతున్నాడా, ఏమి అర్థం కావట్లేదు. తికమకంటారు కదా, కన్ఫ్యూజన్లో ఉన్నారు. రియాక్షన్ ఈజ్ ఫియర్, ప్రతిస్పందన. నవ్ కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? జోసెఫ్ హీ హ్యాస్ టు రిమూవ్ దేర్ ఫియర్ ఫ్రమ్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లో ఉన్న భయాన్ని జోసెఫ్ తీసేయాలి ఫస్ట్. అదే ఆయన చేయాల్సింది. కాబట్టి ఏమంటున్నాడు? ఇలాగంటున్నాడు 4వ వచనం, నా దగ్గరకు రండి. తన సహోదరులతో చెప్పినప్పుడు నా దగ్గరికి రండి. జోసెఫ్ అంటున్నాడు దూరంగా ఉండకండి. ఇప్పుడు దూరంగా ఉన్నారు, ఎందుకంటే వారు ఆహారం కొనడానికి వచ్చారు. దూరంగా నిలబడి మాట్లాడుతున్నారు. జోసెఫ్ కొంచెం ఎత్తైన ప్లేస్లో ఉన్నాడు. కాబట్టి జోసెఫ్ అంటున్నాడు నా దగ్గరికి రండి. సమరయ స్త్రీతో అంటున్నాడు కమ్ హిదర్, నీ పెనిమిటి పిలుచుకొని నా దగ్గరికి రా అని చెప్తున్నాడు. నా దగ్గరికి రమ్ము. శిష్యులతో కూడా అదే మాట చెప్తున్నాడు ఆయన. శిష్యులతో నన్ను చూడండి, చూడండి, దగ్గరకు వచ్చి చూడండి. తోమాతో అంటాడు నీ వేలు పెట్టి నా గాయాల్లో వేలు పెట్టి చూడుము అంటున్నాడు. ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ నియర్. సమరయ స్త్రీతో అలాగే చెప్తున్నాడు. పేతురు సంగతి కూడా మనకు తెలుసు. పేతురు కూడా అలాగే
ముందు తన పాపాన్ని గురించి ఒప్పింపజేశాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ మిరకల్ ఉంది. సముద్రం మీద యేసుప్రభు చేసిన అద్భుతం. రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పట్టలేదు. యేసుప్రభు అన్నాడు, ముందుకు నడిపించి నావను వల వేయమంటే విస్తారమైన చేపలు పట్టారు, లాగలేనన్ని పట్టారు. అది చూసి ఇట్లా కేక పెడుతున్నాడు ఆయన, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము అని చెప్తున్నాడు. సో పేతురులో కూడా అలాంటి సంధింపును మనం చూస్తాం. అయితే ఆ భయాన్ని ఆయన తీసివేస్తున్నాడు. రిమూవల్ ఆఫ్ ఫియర్, భయాన్ని తీసివేయడానికి నా దగ్గరికి రమ్ము, నా దగ్గరికి రండి మీరు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని దగ్గరికి పిలుచుకుంటున్నాడు. ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. ఆ భయాన్ని తొలగిస్తున్నాడు ఆయన. కమ్ హిదర్, రండి, దగ్గరికి రండి. సో దగ్గరికి రండి అంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్, తనతో ఉండాలని కోరుతున్నాడు. మళ్ళీ చదువుతున్నాను నేను 45వ అధ్యాయం 4వ వచనం. నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. దే ఆర్ హ్యావింగ్ క్లోజ్ ఫెలోషిప్ విత్ దెమ్. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటి? మార్క్ సువార్త 3వ అధ్యాయం 14వ వచనం, మార్క్ 3:14. తనతో ఉండు నిమిత్తము, తనతో పాటు ఉండాలని వారిని దగ్గర నియమించుకున్నాడు. దట్ ఈస్ హిస్ ప్లెజర్, దట్ ఈస్ హిస్ డిజైర్. 1 Thessalonians 5th chapter verse 10. 1 Thessalonians 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇది చూస్తాం. తనతో జీవించు నిమిత్తము, తనతో he wants to live with him. అది మనం చూస్తాం. మనకు తెలిసిన భాగమే జాన్ 14:3. యోహాను సువార్త 14:1-3 వరకు ఏం చెప్తున్నాడు ఆయన శిష్యులతో? మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకని? నేను వచ్చి నాతో పాటు మీరు కూడా ఉండినట్లు మిమ్మల్ని కొనిపోవటకు నేను తిరిగి వస్తున్నాను, తీసుకెళ్తాను నాతో ఉండడానికి. దేవుని యొక్క అనాది సంకల్పం అదే. 21వ అధ్యాయం ప్రకటన 21:3లో కూడా ఇదిగో దేవుని నివాసము ఎక్కడుందట? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదే, ఆయన వారితో కాపురముండును. చూసారా, దేవుడు మనతో పాటు ఉండాలని ఆయనకి ఇష్టం. 1 కొరింథీ 1:9. ఆయన కుమారుడైన యేసు ప్రభు సహవాసమునకు ఆయన మనల్ని పిలిచాడు. హి వాంట్స్ టు హావ్ ఫెలోషిప్ విత్ us. మీ సహోదరుడైన యోసేపును నేను ఈ ఐగుప్తును నేను ఏలుతున్నాను, కరెక్టే. కానీ ఏం చెప్తున్నాడు? మీరు నన్ను హింసించిన మాట వాస్తవమే. అదే వారికి గిల్టీ కాన్షియన్స్, అది పోవాలి. అది పోనంత వరకు వాళ్ళు వాడబడలేదు. వారిలో ఆ గిల్టీ కాన్షియస్, తప్పు చేశామనే అభిప్రాయం వారిలో ఇంకా ఉంది. దాని గురించి ఇంకా భయం పోలేదు వారికి. అందుకని యోసేపు ముందు ఆ భయాన్ని తీసివేయడానికి ఏమంటున్నాడంటే, హి వాంట్స్ టు రిమూవ్ దట్ ఫియర్. ఇలాగ చెప్తున్నాడు. దేవుడు అనే మాట 3 సార్లు వాడుతున్నాడు. మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, ఎందుకంటే వారు దుఃఖంలో ఉన్నారు. మీకు సంతాపం పుట్టింపనీయకుడి, సంతాప పడుతున్నారు వారు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. చూసారా, దేవుడు ముందుగా పంపించను అనే మాట మాటికి చెప్తున్నాడు. సో ఈజ్ నౌ రిమూవింగ్ దట్ ఫియర్. వారి హృదయంలో ఉన్న భయాన్ని తీసేస్తున్నాడు. మీరు పంపలేదు నన్ను, దేవుడే పంపాడు. 3 సార్లు అంటాడు. 2 సంవత్సరాల నుంచి కరువు ఉంది, కోతలేని సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి. మిమ్మును ఆశ్చర్యంగా 6వ వచనం, దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపటానికి ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుడే పంపించారు, మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. కాబట్టి నన్ను ఫరోకు తండ్రిగా, అతని ఇంటి వారికి ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటా ఏలికగా నియమించను. చూడండి ఎలాగ వారి భయాన్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తున్నాడు. ముందు వారి పాప భీతిని తొలగిస్తున్నాడు. మీరు చేయలేదు ఈ పని, దేవుడే పంపించాడు. అంటే జోసెఫ్కి ఈ విషయం ముందు నుంచి తెలుసు. ఏంటి, ఏ విషయం? దేవుడే పంపించాడు. ఎలా తెలుసు? కళలు వచ్చాయి కదా ముందు. సహోదరుల దగ్గర తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆ కళలు నెరవేర్పాయన నమ్మాడు అనమాట. అందుకని తెలుసు. ఇప్పుడు మనకు తెలుసు అది మేలు కోసం జరిగిందని మనం కూడా ఎరుగుతాం. ఇప్పుడు కథ అంతా అయ్యాక, ముందు తెలియదు మనకు కూడా. సో ఒకవేళ జోసెఫ్ ఐగుప్తుకు రాకుండా ఉంటే, ఈజిప్ట్కి, ఈ ప్రపంచమంతా వచ్చిన కరువులో యాకోబు పిల్లలందరూ చనిపోయేవారు. చావక బతుకున్నట్లు వస్తున్నారు వారు కదా.
యాకోబు అంటాడు, మనం చనిపోకుండా బ్రతుకున్నట్లు వెళ్ళి ధాన్యం కొనండి అని. అలాగ చనిపోయి ఉంటే యూదా కూడా చనిపోయేవాడు. మెస్సియా ఏ గోత్రం నుంచి రావాలి? యూదా గోత్రం. సో వచ్చేవాడు కాదు ఆయన. చూడండి ఎంత ముందు ఏర్పాటు. దేవుడు ఇలాగా ముందుగా పంపించేది మనం చూస్తాం. దేవుని ఏర్పాటు. జోసెఫ్ నమ్ముతున్నాడు, వీరిని కూడా నమ్మేలాగా ఆయన మాటి మాటికి చెప్తున్నాడు, దేవుడే పంపాడు. హీఈస్ ట్రైయింగ్ టు రిమూవ్ దేర్ ఫియర్. ఐ ఆమ్ నౌ సుప్రీం. నేను ఇక్కడ ఏలుతున్నాను, కానీ నేను మీ సహోదరునే అనే మాట చెప్తున్నాడు. నేను మీ సహోదరునే. మీరు ఆ విషయంలో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మళ్ళీ అంటున్నాడు 12వ వచనం, మీతో మాట్లాడుతున్నది నా నోరే, నా తమ్ముడిని నేను చూస్తున్నాను, బెన్యామీన్ను, మీ సహోదరుడను. 4వ వచనం చివరి లైన్, మీ సహోదరుడను, యేసేపు నేనే. కాబట్టి మాటి మాటికి ఇలాగ చెప్పుడు ద్వారా మీ బ్రదర్ 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 అని చెప్తున్నాడు. ఎందుకంటే వారి భయాన్ని తొలగించడానికి మనకు కూడా అలా చెప్తున్నాడు, నేను మెస్సియాను. ఇదే ఆయన ఇచ్చే వర్తమానం మనకు కూడా. 4వది, హీఈస్ రిలీవింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు వారి యొక్క కలవరం తొలగించడానికి, అశాంతిని తొలగించడానికి ఇలా చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. 9వ వచనం, మీరు త్వరగా వెళ్ళి మా నాన్నతో చెప్పండి, నీ కుమారుడని యేసేపు ప్రభువుగా దేవుడు నియమించాడు, నా ఎదుకు రమ్ము, అక్కడ ఉండవద్దు అని చెప్తున్నాడు. మరి అక్కడ ఉంటే మీరు చనిపోతారు, నిన్ను పోషిస్తాను, ఇక్కడికి రండి మీరు అని చెప్తున్నాడు ఆయన. సో ఫ్యూచర్ గురించిన ఆందోళన పడవలసిన అవసరం లేదు. రిలీవింగ్ ఫ్రమ్ దర్ ఫియర్స్ అండ్ ఆల్సో ఫర్ దర్ ఫ్యూచర్. ఇప్పుడు నా ఫియర్ తీసేస్తున్నాడు. ఫ్యూచర్లో కూడా ఎలాగా ఎంతకాలం ఉంటాం? ఎంతకాలమైనా నాతో ఉంటారు మీరు, నిన్ను పోషిస్తాను. దేవుడు అదే చెప్తున్నాడు. అయితే మీరు నా దగ్గరికి రావాలి. మత్తయి సువార్త 11:28, Matthew 11:28 మనకు తెలుసు కదా. కమ్ అన్ టు మీ ఆల్ యు దట్ లేబర్ అండ్ హెవీ లేడన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా, ఆకలి కొన్న వాళ్ళరా, నా దగ్గరికి రండి, నీకు విశ్రాంతి ఇస్తాను. యెషయా 55 మొదటి 2 వచనాలు అదే. దప్పికొన్న వాళ్ళరా, నీళ్ళ ఎద్దుకు రండి, మీకు రూకలు లేకపోయినా ఆహారము నీళ్లను తీసుకోండి, ఉచితంగా తీసుకోండి, నా దగ్గర తీసుకోండి మీరు ఫ్రీగా, నేను మిమ్మల్ని పోషిస్తాను. కీర్తనలు 23:1-2, యెహోవా నాకు కాపరి. దావీదు అంటున్నాడు, నాకు లేమి కలగదు. పచ్చిక గల స్థలాల్లో పరుండ చేస్తున్నాడు, శాంతికర జలముల ఎద్దకు ఆయన నడిపిస్తున్నాడు. జీవాహారం నేనే. యోహాను సువార్త 6:35. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఇక ఆకలి ఉండదు. ఇదే వర్తమానం చెప్పమని చెప్తున్నాడు. దే ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ దేర్ ఫియర్ అండ్ ఆల్సో ఫ్యూచర్. అయితే దానికి ముందు ఈ ఎక్సర్సైజ్ అంతా కలగాలి. వారి యొక్క తప్పులు వారు తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి. యోబు జీవితంలో కూడా అలాగే చేస్తాడు ఆయన. శ్రమలు పంపించాక 40వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో, బిహోల్డ్ ఐఎమ్ వైల్డ్, నేను నీచుడను. ఆఫ్టర్ లిజనింగ్ టు గాడ్, దేవుడు మాట్లాడిన మాటలన్నీ విన్నాక ఆయన స్టేట్మెంట్ ఇది, నేను నీచుడను. 42:5-6 ఆఫ్టర్ సీయింగ్ హిమ్ అంటాడు ఆయన, నేను ఇంతవరకు విన్నాను కానీ కన్నులారా చూచాను, ఇప్పుడు నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. యోబు అంటున్నాడు, అసహ్యించుకుంటున్నాను నన్ను నేను, దుమ్ములో నేను ఉంటున్నాను అని చెప్తున్నాడు. మనం చూసినట్టుగా యెషయా కూడా అదే చేశాడు. శిష్యులు కూడా ఆఫ్టర్ రిజరక్షన్ వారి డౌట్స్ అన్నీ కూడా, ఫియర్స్ అన్నీ కూడా తీసివేశాక అప్పుడు వారిని సేవకులుగా, విట్నెసెస్గా పంపుతున్నాడు. సో దే వర్ రిలీవ్డ్ ఫ్రమ్ దర్ ఫియర్ అండ్ రిలీవ్డ్ ఫ్రమ్ దర్ ఫ్యూచర్. ఫ్యామిన్ గురించి కూడా. నౌ రికన్సిలియేషన్ 45వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం 5 థింగ్స్ చూస్తున్నాము. హౌ ఈజ్ రికన్సిలియేషన్ ఈజ్ బీయింగ్ డన్. ప్రిపరేషన్ ఫర్ సర్వీస్లో సేవ కొరకైనా సిద్ధపాటు ఎలా చేస్తున్నాడు? బై రికన్సిలింగ్ విత్ దెమ్, వారితో తను సంధి చేసుకుంటున్నాడు. ఆ రికన్సిలియేషన్ ఎలా చేస్తున్నాడు? బై రెవల్యూషన్. తాను యోసేపును అని తను బయలుపరుచుకుంటున్నాడు. తను ప్రత్యక్షపరచుకున్న విధానం ఇది. జాన్ 21లో కూడా చూస్తాం. ఇలాగ బయలుపరుచుకుంటున్నాడు. రెండవది వారి రియాక్షన్ మనం చూసాము. రియాక్షన్ ఆఫ్ బ్రదర్స్, ప్రతిస్పందన, రిమూవల్ ఆఫ్ ఫియర్, భయాందోళన గురవుతున్నారు, ఆ భయం తొలగిస్తున్నాడు. తర్వాత హీఈస్ రిలీవింగ్ దెమ్ ఫ్రమ్ ఫ్యూచర్, రాబోయే కరువులో నుంచి కూడా నేను విడుదల చేస్తాను అని చెప్తున్నాడు. 5వది ఇప్పుడు నౌ రికన్సిలేషన్. ఎలా చేస్తున్నాడు రికన్సిలేషన్? మెడ మీద ముద్దు పెట్టుకోవడం ద్వారా. ముందే ఏడ్చాడు ఆయన 2వ వచనంలో, జోసెఫ్ ఏడ్చెను
తర్వాత 14వ వచనం, తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను ఏడ్చాడు, సహోదరులందరినీ ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చెను. ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు. రికన్సిలేషన్. మనము ఇతరులతో సంధి చేసుకున్నప్పుడు ఇదే చేస్తాం జనరల్గా కదా. మామూలుగా కొన్నిసార్లు యూదులైతే ముద్దు పెట్టుకునేవారు, మనం షేక్ హ్యాండ్ ఇస్తాము అట్లాగా రికన్సైల్ అవ్వడానికి గుర్తుగా. కానీ వీళ్ళు ముద్దు పెట్టుకునేవారు. మీకు గుర్తుంటుంటే తప్పిపోయిన కుమారుడు కథలో, కుమారుడు దూరదేశం నుంచి వచ్చాడు, ఆయన కూడా అలాగే ఆయన పరిస్థితి. హీ రిపెంటెడ్. ఫస్ట్ హీ రియలైజ్డ్ అబౌట్ హిస్ సిన్. తన స్థితిని గురించి తాను తెలుసుకున్నాడు, రియలైజ్. దెన్ హీ రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను. రిపెంటెడ్ అబౌట్ హిస్ సిన్. హీ రైజ్డ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి లేచాడు ఆయన. హీ ఈజ్ రిటర్నింగ్ నౌ. తిరిగి వెనక్కి వస్తున్నాడు. వాళ్ళ నాన్న దూరం నుంచి వచ్చి పరిగెత్తుకుంటూ కలుసుకున్నప్పుడు ఏమైంది? దే వర్ రికన్సైల్డ్ త్రూ కిస్. వాళ్ళ నాన్న ఫస్ట్ ముద్దు పెట్టాడు కదా, వాళ్ళ నాన్నే, కొడుకు కాదు పెట్టింది, వాళ్ళ నాన్న పెట్టాడు. ఇక్కడ కూడా అలాగే వీరిని చేర్చుకుంటున్నాననే దానికి గుర్తుగా జోసెఫ్ ముద్దు పెట్టుకుంటున్నాడు, కిస్ ఆఫ్ రికన్సిలేషన్. దేవుడు కూడా అలాగే, యేసుప్రభు మనల్ని సమాధానపరిచెను. తన రక్తం ద్వారా దూరస్తులైన మనము దేవునికి సమీపస్తులుగా అయ్యాము, దేవుని దగ్గరికి వచ్చాము. రికన్సైల్డ్ విత్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తాము 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. 16వ వచనంలో మధ్య భాగము, దేవునితో సమాధానపరచవలనని, సమాధాన కారకుడై ఉన్నాడు. అలాగా తనతో సమాధాన పరుచుకున్న తరువాతనే దేవుడు మనకు పని ఇస్తున్నాడు. ఏడ్చిన తర్వాత, ముద్దు పెట్టుకున్న తర్వాత, లాస్ట్ లైన్ 15వ వచనంలో చివరి మాట చూడండి. వర్డ్, అతని సహోదరులు అతనితో మాటలాడిరి. అతని సహోదరులు అతనితో మాటలాడిరి. ఇంతవరకు మాట్లాడడానికి ధైర్యం లేదు. నౌ దే ఆర్ టాకింగ్. జోసెఫ్ మాట్లాడుతున్నాడు, వీరు మాట్లాడుతున్నారు. చూడండి ఎంత కథ అయిందో కదా. దేవుడు కూడా తిరిగి తనతో రికన్సైల్ చేయడానికి వీలుగా ఇన్ని సంగతులు మన జీవితంలో చేస్తాడు. అంటే మనల్ని శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, కఠినమైన పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు. మనం దేవుడు మనం మర్చిపోయాడని కూడా అనుకుంటాము. ఇన్ని కఠినమైన బాధలు ఎందుకు కలుగజేశాడని బాధపడతాము. కానీ అవన్నీ మన మేలు కోసమే ఆయన చేస్తున్నాడు. మనకు మొదట తెలియదు, కానీ తర్వాత మనం తెలుసుకుంటాం కదా. పేతురుతో వేసే అంటాడు, ఏమంటాడంటే, ఇప్పుడు నేను చేస్తున్నది మీకు తెలియదు, తర్వాత మీరు తెలుసుకుంటారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. మనకు తెలుసుకోకపోయినా పర్వాలేదు, ఆయనకు తెలుసు. 119వ కీర్తనలో చాలా వచనాలు శ్రమల గురించి కీర్తనల గ్రంథకర్త రాస్తాడు. 67వ వచనం, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు అంటే ఎప్పుడు? శ్రమ కలిగిన తర్వాత. 71వ వచనం, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందినుట నాకు మేలాయను. ఎందుకు మేలైందట? ఏమిటా మేలు? దేవుని వాక్యం నేర్చుకోవడానికి శ్రమలు సహాయపడ్డాయని చెప్తున్నాడు. 75వ వచనం, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడై నీవు నన్ను శ్రమపరిచితవని నేను ఎరుగుదును. విశ్వాస్యత, నమ్మకత్వం కలిగి శ్రమపరుస్తున్నాడు. శ్రమలో గుండా తీసుకెళ్ళి పరీక్షించి క్షమించి మనల్ని బాగు చేశాక ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు సెకండ్ పార్ట్కి వస్తున్నాం. సెకండ్ పార్ట్ అంటే ప్యాటర్న్ ఫర్ సర్వీస్. ఈ సెండింగ్ దెమ్ ఫర్ హిస్ సర్వీస్, ఈజ్ యూజింగ్ దెమ్ ఫర్ హిస్ సర్వీస్. తన సేవ కొరకు వాడుకుంటున్నాడు. వాడుకునేటప్పుడు ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఎలాగా వారు సేవ చేయాలో ఇప్పుడు జోసెఫే చెప్తున్నాడు నియమములు, కండిషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. ఎస్, ఏమిటది? సో మొదట ప్రిపరేషన్ ఆఫ్ సర్వీస్ చూసాము. ఎలాగా తన సహోదరుని, బ్రదర్స్ని జోసెఫ్ తన పరిచర్య కొరకై సిద్ధపరిచాడు. హౌ హీ హాజ్ ప్రిపేర్డ్, అది మనం చూసాము. నౌ హీ సెండింగ్ దెమ్ ఫర్ హిస్ మినిస్ట్రీ. తన సేవ కొరకై, పరిచర్య కొరకై వారినే పంపిస్తున్నాడు, తన సహోదరులనే. సరిగ్గా అలాగే మనం కూడా అలాగే దేవుడు ముందు మనల్ని సిద్ధపరిచాడు, మనల్ని ప్రేమించి రక్షించాడు, మన పాపాలు క్షమించాడు. మనం రక్షించబడిన తర్వాత కూడా తప్పిపోయినప్పుడు తిరిగి మనల్ని శ్రమల గుండా తీసుకెళ్ళాడు, కొట్టాడు, శ్రమల గుండా తీసుకెళ్ళాడు. రోగములు, వ్యాధులు, బాధలు, ఫెయిల్యూర్స్, పతనాలు ఇవన్నీ తీసుకెళ్ళాడు.
కొన్నిసార్లు డెత్స్ కూడా అలౌ చేశాడు. ఎందుకని? ఓన్లీ టు కమ్ క్లోజ్ టు హిమ్, తన దగ్గరకు తీసుకురావడానికే. ఎందుకు రావాలి? తను వాడుకోవడానికి, యూస్ఫుల్గా ఉండడానికి. సో నౌ వి సీ ద ప్యాటర్న్ ఆఫ్ సర్వీస్. జోసెఫ్ వారిని ఎలాగ వాడుకుంటున్నాడు? సేవా విధానము, పరిచర్య చేసే విధానం ఏమిటవి, ఎలా చేయాలి కొన్ని చూద్దాం మనం. మొదటిది ప్రాంప్ట్నెస్ ఇన్ సర్వీస్. ఏమని చెప్తున్నాడు? 9వ వచనం, 45:9. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఎలా వెళ్ళాలి? త్వరగా వెళ్ళి. 13వ వచనం, మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి. త్వరగా అనే మాట చూడండి. హేస్టీ, త్వరగా వెళ్ళండి, ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎందుకు ఆలస్యం చేయకూడదు? ఆలస్యం చేస్తే వాళ్ళ నాన్న చనిపోతాడేమో. అక్కడ ఉంటే మీరు పేదరికంలోకి వెళ్తారు. వెంటనే రావాలి. సేవ కొరకైన అవసరం ఇప్పుడు కూడా ఉంది. సేమ్ ఎమర్జెన్సీ, అర్జెన్సీ ఉంది ఇప్పుడు కూడా. దేవుడు మనతోనే అదే చెప్తున్నాడు. 2 తిమోతి 4:2, 2 తిమోతి 4:2. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించుడి. సువార్త పని చేయాలి. సమయం దానికి ఏమి అసమయం లేదు, ముహూర్తాలు లేవు దానికి. రాత్రిపూట చేయాలి, పగలు చేయాలి. వేసే అట్లాగే చేశాడు కదా. రాత్రిపూట నికోదేము వస్తే అలిసిపోయిన ఆయనతో మాట్లాడడం మనం చూస్తాం. మధ్యాహ్నం ఎండలో సమరయ స్త్రీ వచ్చింది, అలిసిపోయాడు, దాహం కొన్నాడు, దప్పికొన్నాడు. అయినప్పటికీ ఆమెతో దీర్ఘమైన సంభాషణ చేసి ఆమెను రక్షించేదాకా వదిలిపెట్టలేదు ఆయన. సమయమందును అసమయమందును ఎప్పుడైనా సరే. అందుకనే తండ్రి తన 2 కుమారులు పిలిచి మత్తయి సువార్త 21:28, మాథ్యూ 21:28లో పిల్లలతో చెప్తున్నాడు. కుమారులతో పిలిచి ఒక తండ్రి ఉపమానం చెప్తున్నాడు యేసయ్య. అంటున్నాడు, తండ్రి 2 కుమారులు పిలిచి, కుమారుడా నేడు పోయి నా ద్రాక్ష తోటలో పని చేయము. మాథ్యూ 21:28. సన్ గో అండ్ వర్క్ టుడే ఇన్ మై వినియార్డ్. టుడే అనే మాట వాడతాడు అక్కడ. టుడే, ఈరోజు, రేపు కాదు, ఎల్లుండి కాదు. ఎందుకు రేపు కాదు? యోహాను సువార్త 9:4, జాన్ 9:4. యేసుప్రభువు అంటున్నాడు, రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడునూ పని చేయజాలడు. చూడండి, నైట్ కమెత్, నో మ్యాన్ కెన్ వర్క్ డన్. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినట్టు అనిపిస్తుంది మనకు కదా. నైట్ ఈజ్ ఆల్రెడీ దేర్. సువార్త ప్రకటించడానికి రాత్రి వచ్చింది, ప్రకటించలేము. రాత్రి ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, స్వేచ్ఛ లేదు, బయటకు వెళ్ళలేము, మాట్లాడలేము. సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ ఏవో చెప్తున్నారు కదా. మనం చెప్పలేము, వాక్యం చెప్పలేము. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు. పగలు ఉండగానే పని చేయాలి. కొన్ని గంటలే ఉన్నాయి ఇప్పుడు మనకు. 2 సంగతులు ఉన్నాయి ఇంకా. ఒకటేమో రాత్రి సంగతి, ఇంకా 2 సంగతులు ఉన్నాయి. యేసు ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు మనకు, కాబట్టి ఇప్పుడే చేయాలి, ఇంకా రాలేదు అని. తర్వాత 3వది, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు మనకు, ఇప్పుడే మనం జీవించాలి. మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే కాదా. కాబట్టి వెంటనే చేయాలి. రక్షణ కొరకు ఇదే రోజే అంటాడు దేవుని వాక్యంలో దేవుడు. 2 కొరింథియన్స్ 6:1-2, మొదటి 2 వచనాలు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇవే మాటలు మనతో చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడే సువార్త ప్రకటించడానికి అనుకూలమైన సమయము. ఎందుకంటే ప్రజలు చనిపోయి నరకానికి వెళ్తున్నారు, పరిగెత్తుతున్నారు, స్పీడ్గా వెళ్తున్నారు. కోవిడ్-19 వారిని తీసుకెళ్తుంది. కోవిడ్-19 బారిన పడి ప్రతిరోజు చనిపోతున్నారు. 100ల కొలది ప్రజలు చనిపోతున్నారు, లక్షలాది ప్రజలు దీని ద్వారా అఫెక్ట్ అయ్యారు. కంట్రోల్ చేయడానికి ఎవరు చేత కావట్లేదు. మనమే సువార్త ప్రకటించాలి. టైం లేదు మనకు. ప్రాంప్ట్నెస్, వెంటనే, ఆలస్యం చేయవద్దు, అలసత్వం చేయవద్దు. 2వది ప్లేస్ ఆఫ్ సర్వీస్. ఎక్కడ చేయాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మీరు వాళ్ళ నాన్న దగ్గరికి, కనానికి వెళ్ళాలి. కనానికి వెళ్ళాలి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి. దోతాను పొలాల్లో, అడవుల్లో, ఫీల్డ్స్లో అమ్మిన స్థలాన్ని దాటుకుంటూ వారు వెళ్ళాలి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏమని చెప్పాలి? ఇలా చెప్పండి, యేసేపు బతుకున్నాడు, నీ కుమారుడు యేసేపు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, దేవుడు నన్ను నియమించాడు. చెప్పండి, ఈ మాటలు చెప్పాలి. వాళ్ళ నాన్న దగ్గర ఇంతకుముందు ఏం చెప్పారు? నీ కుమారుడు వస్త్రం ఇదో కాదో చూడండి, గుర్తుపట్టండి అన్నారు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడని ఏడ్చి అలసిపోయాడు. ఎంత అబద్ధం చెప్పారు. ఎక్కడ వారి తమ్ముడి గురించి అబద్ధం చెప్పారో, ఏ ఏడ్చే తండ్రి దగ్గర 22 సంవత్సరాలు ఈ అబద్ధాన్ని దాచిపెట్టారు, లేకుంటే
సత్యం చెప్పకుండా ఈ అబద్ధాన్ని కాపాడుకుంటూ వచ్చారో అలాంటి ఆయన దగ్గర చెప్పాలి. నమ్ముతాడు ఇప్పుడు ఆయన? ఎంత బాధపడి ఉంటారు ఇప్పుడు కదా. చెప్పాలి, అదే చెప్పాలి. మనకు కూడా అలాగే. ఎక్కడ మనము పాపం చేశామో, ఎక్కడ మన సాక్ష్యం పోగొట్టుకున్నామో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన మినిస్ట్రీ. అక్కడే స్టార్టింగ్ పాయింట్. సమరయ స్త్రీతో నువ్వు వెళ్ళు, నీ పెనిమిటిని పిలుచుకురా, ముందు వాళ్ళ ఊరికి వెళ్ళాలి. వెళ్ళిందో లేదా? ఆమె వెళ్ళింది. మెస్సియా అని చెప్పగానే కుండ విడిచిపెట్టింది, సుకారణ ఊరిలోనికి పరిగెత్తి వెళ్ళింది. ఎన్నడూ ఎవరితో మాట్లాడని స్త్రీ పాపాన్ని బట్టి. ఇప్పుడు వెళ్ళి చెప్పింది ఆమె, నేను చేసినవన్నీ చెప్పిన ఆయన చూడండి, ఈయన క్రీస్తు కాడా, మెస్సియా కాదా? ధైర్యంగా చెప్పింది. ఇప్పుడు ఎక్కడ తప్పు చేసావు అక్కడ రెక్టిఫై చేసుకోవాలి. అక్కడ సాక్ష్యం ఉండాలి ఫస్ట్. అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్. శిష్యులు అలాగే యెరూషలేములో చెప్పారు. వీడు పేతురు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆయన ఎవరో నాకు తెలియదు. బొంకాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చిన్న అమ్మాయితో కూడా చెప్పాడు. ఇప్పుడు అదే యెరూషలేముకి వెళ్ళి చెప్పాలి, మేము సాక్షులము అని చెప్పాలి. అపోస్తల కార్యాలు 1:8. సాక్ష్యం ఎక్కడ ప్రారంభమవుతుంది? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, కనుక మీరు యెరూషలేములో. స్టార్టింగ్ పాయింట్ అది. అక్కడి స్టార్ట్ అవుతుంది. పేతురు అలాగే చేశాడు. యెరూషలేములో నిలబడ్డాడు. ఒకవేళ అబద్ధం చెప్పిన, ఎవరితో అబద్ధం చెప్పాడో అమ్మాయి అక్కడ ఉందేమో, ఒకవేళ ఆమె చూస్తూ ఉంటుంది నిద్రపోయి, మొన్ననే చెప్పావు కదా నాతో తెలియదని చెప్తున్నాడు. మీరు యేసు ప్రభువాన్ని సిలువ వేసి చంపితిరి, దేవుడు ఆయన లేపెను, మేము సాక్షులము, ఈ సంగతి ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకునే వలను. ఎంత ధైర్యం వచ్చింది. కరెక్ట్. అక్కడ కరెక్షన్ స్టార్ట్ అవ్వాలి. మీ ఇంటిలో నువ్వు సాక్షిగా ఉన్నావా? నీవు దేవుని సేవలో వాడబడాలంటే రక్షణ పొందావు, ప్రైజ్ ది లార్డ్. కానీ ఇంటిలో సాక్ష్యం ఉందా? నీ ఇంటిలో జీవితము నీ భార్య పిల్లలు చూస్తూనే ఉంటారు 24 గంటలు. కొన్నిసార్లు పిల్లలు రక్షణ పొందకపోవడానికి కారణం వాళ్ళ పేరెంట్సే అని చెప్తారు కొంతమంది. ఎలా ఉంది సాక్ష్యం? అక్కడ స్టార్టింగ్ పాయింట్. మందిరంలో సాక్ష్యం ఉందా? సహోదరుల మధ్యలో సాక్ష్యం ఉందా? ఆఫీసులో సాక్ష్యం ఉందా? వారు యేసుప్రభు పిల్లలని గుర్తుపడుతున్నారా? ఆఫీస్లో ఒక వేషం, మందిరంలో ఒక వేషం, ఇంట్లో ఒక వేషం, బంధువుల దగ్గర పోతే ఇంకొక వేషం. దేవుడు వాడుకోవడం అలాంటివి. అలాగే ఎన్ని సంవత్సరాలు చేసినా ఏమి ఫ్రూట్ఫుల్నెస్ చూడవు, ఫలితం ఉండదు. ప్లేస్ ఆఫ్ సర్వీస్. ఎక్కడ బొంకామో అక్కడికి వెళ్ళి చెప్పాలి. శిష్యులందరూ శిల మీద ఉన్నప్పుడు పారిపోయారు. వారు మళ్ళీ నిలబడి చెప్పాలి. 11 మంది నిలబడ్డారు అక్కడ. పేద ప్రసంగం చేస్తుంటే అదే ప్లేస్లోనే. సేన అనే దయ్యములు పట్టినవాడు, ఎక్కడ దయ్యాలు పట్టాయో ఆ ఊరికి వెళ్ళాలి వాడు. అక్కడ సువారు చెప్పాలి, నన్ను బాగు చేశాడు. దెక్కపల్లి అంతటా ఇంటి వారందరికీ చెప్పాడు సేన అనే దయ్యములు పట్టినవాడు. ప్లేస్ ఆఫ్ సర్వీస్. మొదటిది ప్యాటర్న్ ఆఫ్ సర్వీస్లో ప్రాంప్ట్నెస్. త్వరగా ఇప్పుడే చేయాలి పని, రేపు ఎల్లుండి కాదు. తర్వాత ప్లేస్ ఆఫ్ సర్వీస్. చెప్పే స్థలం ఎక్కడంటే మనం ఎక్కడున్నాం అక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్. వాట్ టు ప్రొక్లెయిమ్, వాట్ ఈస్ ద ప్రొక్లమేషన్ నౌ. ఏమని చెప్పాలి? ఇదే చెప్పాలి. 9వ వచనం. నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను. జోసెఫ్ చెప్తున్నాడు ఏమని? నన్ను ఐగుప్తు దేశం అంతటికి దేవుడు ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఇదే చెప్పాలి. యోసేపుని గురించి చెప్పాలి. వాళ్ళ బ్రదర్స్ గురించి చెప్పకూడదు, వారి గొప్పతనం కాదు. ఇప్పుడు జోసెఫ్ గురించి చెప్పాలి. శిష్యులు అదే చెప్పారు, యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులం. ఆయన ప్రభువు, ఆయనను పాతాళం బంధించి ఉంచలేదు, ఆయన దేహం కులిపోవటం అసాధ్యము, ఆయన ప్రభువు. ప్రేమైన వాళ్ళరా, మనం కూడా అది చెప్పాలి. నన్ను పైకెత్తినేడులా నేను అందరిని ఆకర్షించుకుంటాను యేసుడు చెప్పాడు. ఆయన్ని పైకెత్తాలి, మనల్ని కాదు పైకెత్తేది. ఐగుప్తు దేశం అంతటికి ప్రభువు. పేతురు అదే చెప్పాడు అపోస్తుల కార్యాల్లో కూడా 10వ అధ్యాయం 36వ వచనం 10:36 యాక్ట్స్. ఆయన అందరికీ ప్రభువు. యేసు ప్రభు అందరికీ ప్రభువు, కొంతమందికి కాదు. కమ్ డౌన్, రండి నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. Matthew 11:28. మళ్ళీ మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇదే మన సువార్త, ఇంతకంటే ఏం లేదు. సువార్తలో ఏం చేంజ్ ఉండదు. ఇక సువార్తలో ఏమీ చేంజ్ ఉండదు. ఇదే సువార్త. యేసు దగ్గరికి రండి, ఆయన పాపాలు క్షమిస్తాడు, ఆయన దేవుడు, ప్రభువు, అందరికీ ప్రభువు. ప్రొక్లైమ్ వాట్? నా యొద్దకు రమ్ము, అప్పుడు నీవు నివసిస్తావు.
నువ్వు నా దగ్గర ఉంటావు, నేను పోషిస్తాను. 11వ వచనం, మమ్మల్ని ఎవరు చూసుకుంటారంటే నేను పోషిస్తాను అంటాడు. నేను పోషిస్తాను, ప్రొవిజన్. 4వది ప్రొక్లైమేషన్ తర్వాత ప్రొవిజన్. ప్రొవిజన్ ఏంటి? ప్రొవిజన్ ఏంటి? నేను పోషిస్తాను. 11వ వచనం, నీకును నీ ఇంటి వారికి కలిగినంతటి పేదరికం రాకుండా నిన్ను పోషించదను. దేవుడు పోషిస్తాడు మనల్ని. ఆయన దగ్గరికి వస్తే ఎలాగా? నన్ను ఎవరు చూసుకుంటారు? విచారం ఉండవచ్చు ఒకవేళ. దేవుడు అంటే నేను నిన్ను పోషిస్తాను. నిజమే, దేవుని సేవలో శ్రమలు, కష్టాలు, బాధలు ఉన్నాయి, కానీ ఆయన పోషిస్తాడు. ఆయన మనకు కాపరిగా, ప్రభువుగా ఉంటాడు. ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 ఇదైతే గ్యారంటీ. ప్రతి అవసరం తీరుస్తాడు. నా కాపరి, నన్ను పోషిస్తాడు ఆయన. సో దిస్ ఇస్ ద ప్రొవిజన్. 5వది పెరిల్. దెర్ ఇస్ ఎ పెరిల్ ఆల్సో ఇన్ ద మినిస్ట్రీ. సేవలో ఉన్న ఆపదలు కూడా ఉన్నాయి. ప్రాంప్ట్నెస్ ఇన్ ద సర్వీస్, ప్లేస్ ఆఫ్ సర్వీస్, ప్రొక్లమేషన్, వాట్ టు ప్రొక్లైమ్, ప్రొవిజన్ హీ మేడ్, పెరిల్ ఇన్ ద సర్వీస్. ఏమిటి పెరిల్ ఇన్ ద సర్వీస్? 24వ వచనం, 45-24 చూడండి. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా ఏం చెప్తున్నాడు? మార్గమందు కలహపడకుడని వారితో చెప్పాను. చూసారా? మార్గమందు కలహపడకుడే. ఇదే ప్రమాదం. మనల్ని దేవుడు రక్షించాడు, సేవకు పిలిచాడు, సేవ చేయాలి, సాక్షులుగా ఉండాలి అని చెప్పాడు. మనం వచ్చాము. సో వచ్చిన తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే తగాదాలు. ఇది నిజం కాదా? ఇప్పటికీ ఇది నిజం కాదా? అవును, ఇప్పటికీ ఇది నిజమే. ఫిలిప్పీలు రాసిన పత్రికలో చిన్న మాట రాస్తాడు, మీరు చూసుకుంటారు. 4వ అధ్యాయంలో 2-3 వచనాలు. ఫిలిప్పీన్స్ 4:2-3. ప్రభునందు ఏక మనస్సు గలవారే ఉండుడని యూదయను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. స్త్రీలు వీరు యూదయ సుంటికేను. ఎందుకు బతిలాడుతున్నాడు ఆయన? అసలు యాక్చువల్గా ఈ లెటర్ రాసింది వాళ్ళ కోసమే. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంత్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. సహాయం చేస్తున్నారు సువార్తలు. ఎవరికి? పౌలుకే సహాయపడుతున్నారు, కానీ పోట్లాడుకుంటున్నారు. వారిద్దరికి సమాధానం లేదు. సువార్త సేవ చేస్తున్నారు. ఇంత విచారకరమైంది కదా. ఇప్పుడు ఈ కండిషన్, ఈ పరిస్థితి లేదా మన మధ్యలో లేదంటారా? సువార్త ప్రకటిస్తున్నారు, బయట లోపల తగాదాలు పడుతున్నారు. చాలా వింతైన సంగతి. కొరింథీ చర్చిలో అంతే కదా. 1వ అధ్యాయంలో 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయ ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. ఇంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. మీలో ఒకడు పౌలు వాడు అంటాడు, ఇంకోడు అపొల్లో వాడు అంటాడు, మరి ఒకడు కేఫా వాడు అంటాడు, క్రీస్తు వాడు అని చెప్పుకుంటున్నాడు. ఇలా చెప్తుంటే మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? 2:4లో ఉందన్నమాట. సో మనం నేచురల్ మ్యాన్ అంటే రక్షణ లేని వాడు పోట్లాడుకుంటున్నట్టు పోట్లాడుకుంటున్నామని పౌలు చెప్తున్నాడు. సువార్త పనిలో మనం ఎలా ఉన్నాం? దేవుని సేవ చేస్తున్నామా? మంచిది, ప్రైజ్ ది లార్డ్. అయితే పోట్లాడుకుంటున్నామా? 2 సైమల్టేనియస్ పోతున్నాయి అనమాట. రైలు పెట్టాల్లో పోయినట్టు. ఇక్కడేమో సువార్త పోతుంది, ఇక్కడేమో పోట్లాటలు తగాదాలు ప్యారలల్గా వెళ్తున్నాయి. అందుకని జోసఫ్ అంటున్నాడు, మార్గంలో కలహపడకుడి. మార్గంలో పోట్లాడద్దు. సువార్త మార్గంలో వెళ్తున్నాం, ప్రకటించే మార్గంలో, ప్రైజ్ ది లార్డ్. కానీ పోట్లాడుకోవద్దు. సమాధాన సువార్త, దీని పేరేమిటంటే సమాధాన సువార్త. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. ఇది సమాధాన సువార్త. ఇది ఉత్తమమైన వాటి గురించి సువార్త. చూడండి ఏముంది 10వ అధ్యాయం 15వ వచనంలో, ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. మనం ప్రకటించేది అది ఉత్తమమైన వాటి గురించిన సువార్త, సమాధాన సువార్త అని పౌలు కూడా రాస్తాడు. ఎఫెసీలో 6వ అధ్యాయంలో 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. ఉత్తమమైనవి, సమాధానకరమైనవి ప్రకటిస్తున్నాము. అసమాధానంగా ఎలా ప్రకటించగలము? కీడు చేసుకుంటూ ఎలా ప్రకటించగలము? ప్రకటించలేము. దేవుడు ఆశీర్వదించలేడు. కాబట్టి మనం ఏం చూసామంటే సేవకు దేవుడు ఎలాగా సిద్ధపరుస్తాడో ప్రిపరేషన్ చూసాము. ప్యాటర్న్ కూడా చూసాము. ప్యాటర్న్ ఫర్ సర్వీస్, సేవా విధానము. సో ఇలాగ మనం చేసినప్పుడు దేవుడు మన సేవను వాడుకుంటాడు.
సేవ చేయాలని ఇష్టం ఉందా? అయితే బ్రదర్స్ లాగా ముందు మనం బాగు చేయబడాలి, సరిచేయబడాలి. మన జీవితాన్ని దేవుడు సిద్ధపరచాలి. మన పాత అవిధేయతను, మన పాత దుర్బుద్ధిని, లేకుంటే దుష్టత్వాన్ని అవన్నీ కూడా తీసేసుకోవాలి. ప్రభు రెడీగా ఉన్నాడు కడగడానికి. యేసు ప్రభు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కడుక్కోవచ్చు, మనం తిరిగి ఆయన సేవ కొరకై మనం ప్రతిష్ఠించుకోవచ్చు. ఈ సహోదరులను జోసెఫ్ బ్రదర్స్ని జోసెఫ్ సిద్ధపరుస్తున్నాడు ముందు, తర్వాత పంపిస్తున్నాడు. ఎలా సేవ చేయాలో జోసెఫే చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా అలాగే మనల్ని రక్షించాడు, తప్పిపోయాం మనం. అయితే దేవుడు సరి చేస్తున్నాడు, కష్టాలు శ్రమల ద్వారా కఠినంగా ఉండి బాగు చేస్తున్నాడు. రక్తంతో కడిగి నా దగ్గరికి రమ్మంటున్నాడు. మళ్ళీ తన ప్రేమను చూపిస్తున్నాడు. మళ్ళీ మనకు ఈ ప్రేమను గురించిన సువార్త ప్రకటించమని తిరిగి మనల్నే పంపిస్తున్నాడు. దేవదూతలకి ఆధిక్యత ఇవ్వలేదు. ఎంత గొప్ప సంగతి, శ్లాఘ్యత ఇది. మనల్ని దేవుడు నమ్ముతున్నాడు, మనకు అప్పగించాడు ఈ పరిచర్య. నమ్మకంగా ఉన్నామా? సువార్త పని చేస్తున్నామా? సమాధానంగా సువార్త ప్రకటిస్తున్నామా? చాలామంది చనిపోతున్నారు, కోవిడ్-19 ఇదివరకు చెప్పినట్టుగా. మన బాధ్యత ఏంటి? వారికి సువార్త ప్రకటిస్తున్నామా? మనం ఏదో ఒక విధానాన్ని ప్రకటిస్తున్నామా? వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? ఫోన్ల ద్వారా ఈ పరిచయం మనం చేయవచ్చు. వారి కోసం వేదనతో ప్రార్థించాలి. విలాప వాక్యాలు 2:18-19 నీవు లేచి రేయి తొలిజామన్న నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయమా అని ఉంది. ఇతరుల కొరకు కూడా మనం నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేయొచ్చు. వారు ప్రతి వీధి మొగను ఆకలికొని మూర్ఛిల్లుతున్నారు. హృదయం కుమ్మరించి ప్రార్థించండి. మనం ఎక్కువగా ఈ సమయంలో ప్రార్థన పరిచర్యను నిరాటంకంగా చేయవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎక్కువ సమయం ప్రార్థనలో, అందుకని చాలా ప్రేయర్ గ్రూప్స్ కూడా వచ్చేది. చాలా గొప్ప సంగతి, మెచ్చుకోవాల్సిన విషయమే. నువ్వు చేస్తున్నావా? ప్రకటిస్తున్నావా? ఆ భారం ఉందా? ప్రభు మనల్ని అడుగుతున్నాడు. సువార్త ప్రకటించవలసిన భారం దేవుడు మన మీద మోపాడు. అయితే మనం ఎస్ అని చెప్పాలి. యెషయా అన్నాడు, ఎస్ లార్డ్, ప్రభువా నన్ను పంపుమో అన్నాడు. సమరయ స్త్రీ ఎస్ లార్డ్ అని వెళ్ళి సుకాలని ఊరికి చెప్పింది. శిష్యులు ఎస్ లార్డ్, సువార్త ప్రకటించండి పోయి అని చెప్తే వారు వెళ్ళి సువార్త అంతటా ప్రకటించరి. మనం కూడా ప్రకటిద్దాం, ఒక తీర్మానం చేద్దాం, ఒక కమిట్మెంట్ చేద్దాం. ప్రభువా మీరు ఇప్పటి నుంచి నాకు ఇచ్చే ప్రతి అవకాశాన్ని, ఎవ్రీ ఆపర్చునిటీ ఐ విల్ యూటిలైజ్ టు టెల్ అబౌట్ యూ. తప్పగా నేను ఉపయోగపరచుకుంటాను. మీరు నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి. నిజమే, నేను తప్పిపోయాను ఇంతకు ముందు, వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. చాలా అవకాశాలు పోగొట్టుకున్నాను. అయితే ఇప్పటి నుంచి నేను పోగొట్టుకోను. మీరు నాకు సహాయం చేయండి, నాకు ఈ భారం ఇవ్వండి, నాతో ఉండండి అని కమిట్మెంట్ చేద్దాం. దేవుడు తప్పక మనల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ ఇంటిలో దయచేసి కళ్ళు మూసుకొని ఉండండి. ప్రభుతో ఒంటరి అయిన సమయాన్ని ఇప్పుడు మనం కలిగి ఉన్నాము. ఈ స్పీకింగ్ విత్ అస్ అలోన్, మనతో ఒంటరిగా మాట్లాడుతున్నాడు. మన బలహీనతలు తెలియజేశాడు ఇప్పుడు ఆయన. అదే సమయంలో తాను ఎంత ప్రేమ గలవాడో చూపించాడు. మన పాపములను బట్టి మనల్ని శిక్షించలేదు ఆయన. ఆయన కృప గలవాడు, దీర్ఘశాంతం గలవాడు. అందుకని మనల్ని శిక్షించలేదు. మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కొంచెం ఆయన షాక్లు ఇచ్చాడు. సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి ఉన్నింది, ఇప్పుడు ఉదయం కలిగింది. ఉదయం సంతోషం కలిగాను. నీతి సూర్యుడు ఉదయించాడు, రాత్రి పోయింది. శిష్యులను అలాగ సిద్ధపరిచాడు. తిబిరయ సముద్ర తీరాన తను తాను ప్రత్యక్షపరచుకున్న విధానం ఏదనగా 21:1 జాన్. తమ పతనాలను చూపించాడు. వారి పతనాల్ని యేసుప్రభువును వదిలిపెట్టి దూరంగా వెళ్ళారు. ఒడ్డున నిలిచాడు, తన గొప్పతనాన్ని చూపించాడు. పేతురును ప్రేమిస్తున్నావా అని అడిగి సిద్ధపరిచి పంపించాడు. నిన్ను నన్ను కూడా అలాగే. అయితే ఎస్ అని చెప్దామా? ప్రేమిస్తున్నాను ప్రభు అని మనసులో తీర్మానం చేయండి, హృదయంలోనే తీర్మానం చేయండి. ప్రేమగల మా తండ్రి, జోసెఫ్ బ్రదర్స్ని ఎలాగ సిద్ధపరిచాడో మేము చూసాము. అలాగే సేవకు ఎలాగ పంపాడో, ఎలా చేయాలో చెప్పి పంపాడో చూసాం తండ్రి. మమ్మల్ని కూడా మీ వాక్యం ద్వారా ఇప్పుడు సిద్ధపరిచారని మేము నమ్మి స్తుతిస్తున్నాము. మేము కూడా మీరు కోరిన రీతిగా
నీ గురించి ప్రచురించుటకు, ప్రకటించుటకు, సువార్తను వ్యాపింపజేయుటకు ఈ కష్టకాలమైన కోవిడ్-19 పరిస్థితుల్లో మాకు ఒక నిశ్చయిత ఇవ్వండి, ఒక కమిట్మెంట్ చేయటకు మాకు సహాయం చేయండి. మేము చేసిన తీర్మానాన్ని మీరు బలపరచండి. ప్రతి అవకాశాన్ని, మీరు ఇచ్చే ప్రతి అవకాశాన్ని సువార్త చెప్పడానికి, వాడుకోవడానికి, నీ కొరకు జీవించడానికి తండ్రి మేము తీర్మానం చేయడానికి మాకు సహాయం చేయండి. మాతో ఉండండి. ఈ తీర్మానాన్ని బలపరచండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. గమనించండి, రేపు బుధవారము సంఘ ప్రార్థన కొరకై వెన్స్డే 7 PM మళ్ళీ మనం ఆన్లైన్లో కలుసుకుంటాం. ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.